ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేయును గనుక నాకేమి కొదువా నాదుడుండా ఎంత శోధన ఎండాయున్న నాకు ఎంత శోధన ఎండాయున్న చలముడు నా చింతనేయుండు గనుక నాకేమి కొదువా నాదుడుండా. ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మీకు తెలియజేస్తూ మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఆయా అవసరతల్లో ఉన్నవారు వారు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. వారి వారి అవసరతల కొరకు కూడా ప్రతి దినం కూడా మేము కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరని మీతో చెప్పుచున్నా. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, కొన్ని దినాల నుండి వాక్య భాగంలో మీ నీతి అనే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో ప్రభువు చెప్పిన ప్రతి మాట అది శాస్త్రుల కొరకు, పరిసయ్యుల కొరకు, సద్దూకయ్యుల కొరకు, లేకుంటే ఆ కాలములో దేవుని బోధలకు ఎదురు తిరుగుతున్న వారి కొరకు మాత్రమే కాదు. ఆ బోధలు వింటూ ఉన్న మనము ఆ బోధల చేత, వాక్యము చేత ప్రభావితం చేయబడి మన జీవితాల్లో కూడా మార్పు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ దినాలలో శాస్త్రులను, పరిసయ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. కానీ ఈ దినాలలో శాస్త్రులకు, పరిసయ్యులకు మించినటువంటి స్వనీతి పరులు చాలా మంది ఉన్నారని చెప్పడానికి వాక్యం
వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తున్నారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని స్వనీతిపరుడు అని చెప్పటానికి యోగ్యత లేదు. ఎందుకంటే లోకములో ఉన్న మానవులు అందరూ అట్టివారే. కానీ ప్రభువు తన యొక్క వాక్యములో అంటున్నాడు, మీ నీతి ఒకవేళ చాలా గొప్పది, అధికము అనుకుంటున్నారేమో, కానీ మన భాషలో చెబితే మీ నీతి నా దృష్టిలో 0 అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి అనగా మనం అనుకుంటాం ఏదో ప్రార్థన చేయటం, ఉపవాసం చేయటం, దేవుడికి ఇవ్వటం, మనం కాముగా ఉండటం, ఇవే అనుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథములో ఆ నీతి మత్వము అనే దానికి చాలా భావాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకు మనము శాస్త్రుల నీతి కంటే, పరిచయాల నీతి కంటే మన నీతి అధికముగా ఉండాలి? ప్రభు అంటున్నాడు, ఒక కాజ్ అనేది అక్కడ చెబుతున్నాడు, మీరు మీ పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టినా, ఎన్ని గోపురాలు కట్టినా, మనము దేని కొరకు ప్రపంచములో భక్తి అనేది దాని వెనుక ఉన్న అర్థము, పరమార్థము ఆలోచన చేస్తే పరలోక రాజ్యము చేరటానికి. కాబట్టి వాక్యానుసారముగా మాత్రమే మాట్లాడుతుంటున్నాడు. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే చాలా దేవుని యొక్క వాక్యాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే మన స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. కాబట్టి మన యొక్క నీతిమత్వము దేవుని యొక్క సన్నిధిలో యథార్థత కలిగి ఉండాలి. శాస్త్రులు, పరిచయులు అనుకునేవారు మాకు మించినటువంటి నీతిమంతులు లేరు, భక్తిపరులు లేరు, మేమే ఆచరిస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటూ ఉన్నమాట, శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశించాం. దాన్ని అర్థం వచ్చేటట్లు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనము పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఎస్, యు ఆర్ కరెక్ట్. ఏం చేయాలి అంటే శాస్త్రుల నీతి, పరిచయుల నీతి మనం కలిగి ఉంటే సరిపోదు. అది వేశ్యధారణ అంటాడు ప్రభు. అందుకనే అంటున్నాడు, వేశ్యదారులైన శాస్త్రులారా, పరిచయులారా. రాబోయే ఈ యొక్క సందేశాల్లో ఇంకా కఠినంగా ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనములో ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, అయ్యో వేశ్యదారులైన శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదారు. అంటే మీరు అనుకున్నటువంటిది సాధించటానికి అది ఎంత క్లిష్టమైన, ఎంత జటిలమైన, ఆకాశాన్ని భూమిని చుట్టుముట్టి వచ్చేస్తారు. ఎందుకంటే అటువంటి వారు దొరుకు వరకు వెతుకుతారన్నమాట. వారు దొరికిన తరువాత మీరు ఏం చేస్తారంటుంది దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు, అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలు నరక పాత్రునిగా చేయుతారు. ఎందుకంటే ప్రారంభంలోనే మనం జ్ఞాపకం చేసుకున్న వారు పరలోక రాజ్యములో ప్రవేశించారు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియారు. అంటే ఒక మాట ఏమిటంటే వాళ్ళు బాగుపడరు, ఎదుటి వ్యక్తులను బాగుపడనివ్వరు. అది కొంతమంది నైజం. కాబట్టి దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది, జాగ్రత్త, శాస్త్రులు, పరిచయులు నీతో స్నేహం చేయటానికి నీ కొరకు నెరుగుతున్నారని. నీ ఉబ్బి తబ్బిబ్బైపోతావేమో, జాగ్రత్త, మోసపోవద్దు. దేవుడు విక్కిరింపబడ్డు. నీతో వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాళ్ళు నిన్ను గాలికి విడిచిపెట్టేస్తారు.
నీకు నీ అవసరత వచ్చేటప్పటికి యువర్ ఎలోన్, ఒంటరిగా ఉంటావు. నీకు తోడెవరూ లేరు. వారి అవసరత తీరిపోయే వరకు నెతుకుతారు. నీవు దొరికావు, నిన్ను వాడుకుంటారు, విడిచిపెట్టేస్తారు. జీవితంలో ఎన్నో అనుభవాలు మనం చూస్తాము. శాస్త్రులు, పరిచయాలు జీవితాలు అటువంటివి కాబట్టి అటువంటి మనస్తత్వాలు కాదు. కానీ మీ నీతి వారి నీతి కంటే అధికము కావాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఒక చిన్న ఇలస్ట్రేషన్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ సందర్భానికి అనుగుణంగా శాస్త్రులు, పరిచయాల కొరకు ప్రభు అంటున్నమాట వేషధారి. పైకి చూడటానికి చాలా సైలెంట్ గా, ది సీమ్స్ టు బి వెరీ సైలెంట్. చాలా మంది మాట్లాడుతూ రథమిక్ గా ఈ మాట అంటూ ఉంటారు. వాడు పైకి చాలా సైలెంట్ అండి, కానీ వాడి లోపల ఎటువంటి వ్యక్తిత్వం అట. అవును, మీరు చెబుతున్నటువంటి మాట. చాలా వైలెంట్. పైకి సైలెంట్ కానీ లోపల వైలెంట్, అంటే క్రూరత్వం కలిగిన వ్యక్తి. శాస్త్రుల పరిచయాల జీవితాల్లో భక్తి ప్రదర్శన చేస్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో భక్తి లేదు, విమర్శ. ఒక చిన్న ఉపమానం మీకు చెబుతూ ఉంటున్నప్పుడు, ఒక సాధువు, క్రైస్తవ సాధువు, అతడు ప్రయాణిస్తున్నాడు అడవిలో. తనకి ఎదురుగా ఒక పులి వచ్చేది. ఇక క్రైస్తవుడు కాబట్టి తనకు అక్కడ తప్పుకునే దారి లేక అతడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. దేవా, నీవు ఈ పులి బారి నుండి తప్పించి నన్ను రక్షించు అని. ఆ ప్రార్థన అయ్యి ఆమెన్ అనే వరకు కూడా పులి కూడా ఏం చేసిందంటే, తన ఎదుటిగా చాలా చక్కగా ఒబీడియంట్ గా నిలబడి ఉంది. ఎప్పటి వరకు? ప్రార్థన అయ్యి ఆమెన్ అను వరకు. క్రైస్తవ సాధువు ఎప్పుడైతే ప్రార్థన ముగించి ఆమెన్ అన్నాడో, ఆ పులి కూడా అన్నట్టు క్రైస్తవ పులే. కాబట్టి ఈ క్రైస్తవుడు యొక్క లాజిక్లన్నీ ఆ పులికి కూడా తెలుసు. ఆమెన్ అనగానే ఆ క్రైస్తవ సాధువునట తినివేసిందట. ఎందుకు ఆగింది? ఆమెన్ అనగా ఎందుకు తినివేసింది? ఆలోచన చేస్తున్నాడు. ఇద్దరు క్రైస్తవులే, పైకి భక్తి కలిగిన వారే, కానీ దర్శక్తిని ఆశ్రయించినటువంటి వారు. ఆ పులి కూడా క్రైస్తవ పులే కాబట్టి వేటాడి జంతువులను చంపినా కూడా ప్రార్థన చేసుకుంటాం అలవాటు. ప్రార్థన చేసుకుని ప్రభువుని గణపరుస్తూ కూడా తన క్రూరత్వాన్ని తను విడిచిపెట్టదు. పైకి దేవుని కలిగినటువంటి జంతువుగా ఉంది వేషధార, కానీ తన నిజ జీవితంలో క్రైస్తవ్యానికి తగినటువంటి విధేయత లేదు. శాస్త్రుల పరిచయాల జీవితాలు అటువంటివి. పైకి చాలా ప్రార్థనాపరులుగా, నిష్ఠాగరిష్ఠులా కనిపిస్తారు, కానీ వారు ప్రభువుని నలుగురులను నిలవబెట్టి అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తారు. అందుకని వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, వారి క్యారెక్టర్స్ చెప్పి ప్రభు ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తులతో, విశ్వాసులతో అంటాడు, వారి నీతి కంటే మీ నీతి అధికం చేసుకోండి, లేదా పరలోకంలో ప్రవేశించారు. కాబట్టి వారి స్వభావము కాదు, కానీ క్రీస్తు ప్రభు స్వభావాన్ని మనం కలిగి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిళ్ళగా కుమరించను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు ఇచ్చిన వాక్యమును దీవించండి, మేము అర్థం చేసుకునే శక్తి మాకు కలుగచేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయిన్ కలుగచేయండి. ఆపరేషన్ అయినటువంటి బిడ్డలు చక్కగా లేచి నడవటానికి కృప చేయండి. ప్రభువా, ఇదిగో తండ్రి, నేను యవనస్తులు ఉద్యోగ వివాహాలు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు, సంతానము కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తూ ఎండల తీవ్రత దూరపరచండి.
గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరిచాం. మీ రక్షణలో సాగిపోతారు. కృప చేయండి. యేసునామములో నడిపించున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో ఆరాధిస్తున్న కుటుంబాలకు తోడు సంరక్షించి కాపాడును గాక.